అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను. నేను రన్ చేస్తున్న లెర్నింగ్ హబ్‌లో పిల్లల్ని ఒక క్వెషన్ అడిగాను. మీరు పర్సనల్‌గా గానీ, అండ్ మీ స్టడీస్ పరంగా గానీ ఏదైనా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారా? దాన్ని నాతో డిస్కస్ చేయండి ఓపెన్‌గా అని అడిగాను. పిల్లలు చాలా వరకి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళ ప్రాబ్లమ్స్‌గా అండ్ పేరెంట్స్ బిహేవియర్ వాళ్ళ పట్ల అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా అండ్ ఆల్సో స్టడీస్‌కి సంబంధించిన విషయాలు స్ట్రెస్ ఎక్కువ ఉండడం అనేది వాళ్ళ ప్రాబ్లమ్‌గా నాతో ఓపెన్‌గా చెప్పారు. సో, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే పిల్లలు ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలన్నిటిని గమనిస్తున్నారు. అండ్ అవి వాళ్ళ ప్రాబ్లమ్స్‌లా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ చిన్న వయసు పిల్లల ముందు మీ ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేయడం గానీ, వాళ్ళ పట్ల హార్ష్‌గా బిహేవ్ చేయడం గానీ, చాలా వరకి తగ్గించుకోవడం ఉత్తమం. అండ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే విషయం అనేది కాస్త పెద్ద వయస్సు పిల్లలతో ముందు డిస్కస్ చేషినా అదంత పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు. అండర్‌స్టాండింగ్ మెంటాలిటీ అప్పటికి వాళ్ళకి కొంతవరకు డెవలప్ అయ్యుంటది గాబట్టి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది కాబట్టి, ఇట్ ఈస్ ఓకే. హాయ్! ఐయామ్ అనిత రాజమౌని, ద చైల్డ్ బిహేవియరల్ కోచ్. మీ పిల్లల్లో బిహేవియర్‌కి సంబంధించిన విషయాలు గానీ, స్టడీస్‌కి సంబంధించిన విషయాలు గానీ, అండ్ ఏవైనా ఎమోషనల్ గ్లిచెస్ గానీ మీ పిల్లల్లో ఉంటే, ప్లీజ్ డైరెక్ట్‌లీ డీఎం మీ. ఐ కెన్ హెల్ప్ యూ ఔట్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.